తీసుకెళ్లేటప్పుడు జటాయువు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. జటాయువుడు రావణుడితో పోరాడి గాయపడ్డాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు జటాయువుని చూసి లేపాక్షి అని పిలిచారు. అప్పటి నుండి ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది. ఒక రకంగా విరూపన్న కథ చూసుకుంటే, విజయనగరం సామ్రాజ్యానికి చెందిన విరూపన్న అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. అతను తన కుమారుడు కోసం గుడి కట్టాలని మొక్కుకున్నాడు. కుమారుడు కోలుకున్న తర్వాత విరూపన్న ఇక్కడ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. అయితే పని పూర్తయ్యేలోపే విరూపన్న కాళ్ళు తీసేశాడని, అందుకే ఈ గుడికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెప్తారండి. ఈ గుడిలో అయితే 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కంద పురాణము చెబుతుంది. దీని తర్వాత ఇక్కడ 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న బసవయ్య విగ్రహం కూడా ఉంది. ఇక్కడ లేపాక్షి వీరభద్రాలయం 16వ శతాబ్దంలో విజయనగరం